ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ని తీసి పక్కన పెడతారు. నిన్నైతే చాలా పెద్ద ఎత్తున వైరల్ అయింది. యోగి ఆదిత్యనాథ్ గవర్నర్గా అలవబోతున్నారంటే ఇంకేముంది, ఆయన రాజీనామా చేసేస్తున్నాడని ఒకసారి, కొంతమంది మంత్రులు మార్చేస్తున్నాడని ఒకసారి. తర్వాత చూస్తే మౌర్య ఎవరైతే మినిస్టర్ ఉన్నాడో తను యోగి ఆదిత్యనాథ్ మీద చేసిన ఆరోపణలు, దానికి ఆయన వెంటనే ఇచ్చినటువంటి కౌంటర్, ఇదంతా వైరల్ అయింది. అయితే భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం మాత్రం యోగి మీదనే దృష్టి సారిస్తోంది, యోగినే ముందు పెట్టాలని కోరుకుంటోంది. ఎందుకంటే అక్కడున్న ప్రజలు భారతీయ జనతా పార్టీ తర్వాత యోగిని నమ్ముతున్నారు, యోగి కారణంగా రాష్ట్రం బాగుపడిందని నమ్ముతున్నారు. అందువల్లనే మైనార్టీలు పోలరైజ్ అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు మైనార్టీలను బొజ్జగించడం కోసం అని చెప్పేసి యోగిని పక్కన పెట్టి మౌర్య లాంటి వాళ్ళకి ఎవరికన్నా ఇచ్చారంటే కనుక టోటల్ కొలాప్స్ అవుతుంది. ఒకప్పుడు కిరణ్ బేడిని తీసుకొచ్చి ఢిల్లీలో చేసుకొచ్చినటువంటి ప్రయోగం లాంటి విఫల ప్రయోగం అవుతుంది. కాబట్టి యోగి ఆదిత్యనాథ్కి ఇప్పటి నుంచినే పూర్తి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి, మొన్న ఏదైతే 30-36 మంది దాకా ఎంపీలని తను వేరే వాళ్ళ పేర్లు ఇస్తే అదంతా తీసేసి యోగి ఆదిత్యనాథ్ పేర్లను పక్కన పెట్టేసి అమిత్ షా పెట్టినటువంటి పేర్లతో నడిచింది అన్నటువంటి మాట ఉంది. ఈ నేపథ్యంలోనే అలాంటి పరిస్థితి ఏం లేకుండా పూర్తి స్వేచ్ఛతో యోగి ఆదిత్యనాథ్కి ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఇవ్వబోతున్నారన్నటువంటి చర్చ నడుస్తుంది. వాస్తవంగా ఇలాగే చర్చించేటటువంటి వాళ్ళందరూ గతంలో కూడా ఇట్లాగే బైపోల్స్లో ఓడిపోయి ఆ తర్వాత జరిగినటువంటి ఎలక్షన్స్లో గెలిచినటువంటి సంఘటనలు గుర్తు చేస్తున్నారు. 2021లో జరిగినటువంటి సంఘటనలు కావచ్చు, అలాగే 2022లో జరిగినటువంటి సంఘటనలు కావచ్చు.